నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను అరుణ. ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా కొల్చారంలో బడిబాట కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతారెడ్డి బడిబాటకు హాజరయ్యారు. అయితే ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది. लोकल एमपीडीसी का सीट लिया है ना। రైట్, కొల్చారంలో బడిబాట కార్యక్రమం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, చూసుకోవచ్చు. మెదక్ జిల్లా కొల్చారంలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం రసాభాసగా కొనసాగింది. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు. కాగా ఈ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని ఇటు టీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సభలో ఒక్కసారి గందరగోళం సృష్టించిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతల మధ్య బాధ్యత సృష్టించింది. ఒకరిపైన ఒకరు దూషించుకున్నారు. గతంలో సైతం కూడా ఆ ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ నేతలు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కొల్చారం మండలం కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయము అలాగే ఎంపీడీఓ కార్యాలయాలు ప్రారంభోత్సవాల సందర్భంగా కూడా స్థానిక ఎమ్మెల్యేకు ఆ ప్రోటోకాల్ వర్తింప చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆ స్టేజ్ పైన కూడా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తాజా మాజీ సర్పంచ్లను కానీ అలాగే ఎంపీటీసీలను కానీ పైనకి ఆహ్వానించకపోవడం పైన కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ఆ ప్రయత్నం చేశారు. ఇటు బీఆర్ఎస్ నేతలు జై తెలంగాణ అంటూ అలాగే కాంగ్రెస్ నేతలు జై కాంగ్రెస్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభా ప్రాంగణం అంతా గందరగోళంగా మారింది. ఇటు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా శాంతింపజేసే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కూడా అధికారులు సైతం కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ప్రోటోకాల్ పాటించడం లేదని చట్టాలను కూడా తొందరలో తొక్కుతున్నారని ఆమె నిరసన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.